ఈరోజు మనకి గవర్నర్ కి సంబంధించిన టాపిక్, అదేవిధంగా సీఎం అండ్ మంత్రి మండలి టాపిక్లని మనం డిస్కషన్ చేయబోతున్నాము. దీనికి సంబంధించి ప్రజెంట్ మనకి ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ తీసుకున్నామో కూడా మీకు చెప్పాను. మన పాలిటీకి సంబంధించి ఓన్లీ 5 క్వశ్చన్స్ మాత్రమే యూట్యూబ్ లో వస్తాయి, రిమైనింగ్ అంతా కూడా మనకి యాప్ లో రావడం జరుగుతుంది. వాయిస్ క్లియర్ ఉంది సార్? ఓకే, రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి గవర్నర్ కి సంబంధించిన దాంట్లో 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి ఒకే గవర్నర్ ఉండవచ్చు అనేది ఏ రాజ్యాంగ సవరణ తెలుపుతుంది? 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి కూడా ఒకే గవర్నర్ ఉండొచ్చు అనేది ఏ రాజ్యాంగ సవరణ అనే పాయింట్ మనం తీసుకున్నాం. ఇందులో మనకి 5వ రాజ్యాంగ సవరణ, 6వ రాజ్యాంగ సవరణ, 7వ రాజ్యాంగ సవరణ, 9వ రాజ్యాంగ సవరణ అని ఆప్షన్స్ ఇచ్చినాం. మనకి ఇది గవర్నర్ కి సంబంధించిన టాపిక్ కాబట్టి గవర్నర్ టాపిక్ మనకి 6th పార్ట్ లో ఉంటుందండి. 6వ భాగం గవర్నర్ కి సంబంధించిన టాపిక్ మనకి 6వ భాగంలో ఉంటుంది. ఈ గవర్నర్ 6వ భాగంలో మనకి 6వ భాగానికి సంబంధించిన గవర్నర్ ఒకసారి గమనించినట్టయితే 6వ భాగానికి సంబంధించింది ఒకసారి చూద్దాం. ఎప్పుడైనా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 2వ అతిపెద్ద భాగము అన్నప్పుడు మనకి 6వ భాగము 6th పార్ట్ అవుతుంది. ఈ 6th పార్ట్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పే ఆర్టికల్స్ ఒకసారి గమనిస్తే 152 to 237 అనేవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్తాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు మనం గవర్నర్ టాపిక్ చూడబోతున్నాం కాబట్టి గవర్నర్ టాపిక్ కి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్స్ చూస్తే 153 to 159 అనే ఆర్టికల్ అన్ని కూడా గవర్నర్ టాపిక్ గురించి చెప్తాయి. గవర్నర్ టాపిక్ లో ఆర్టికల్ 153 to 159 చెప్తే ఇందులో భాగంగా ఆర్టికల్ నంబర్ 153 ఏదైతే ఉందో ఈ ఫస్ట్ ఆర్టికల్ ప్రకారం ఎవ్రీ స్టేట్ హ్యావ్ ఏ గవర్నర్, ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు, అనేది ఫస్ట్ తీసుకున్నాం. కానీ ఇది 1950 నుండి 1956 వరకు మాత్రమే అమలులో ఉంది. ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ని నియమించడం అనేది సాధ్యం అవ్వట్లేదు. అందుకోసం 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కూడా కలుపుకొని ఒకే గవర్నర్ ఉండొచ్చు. 2 రాష్ట్రాలు కావచ్చు, 3 రాష్ట్రాలు కావచ్చు, రాష్ట్రానితో కేంద్రపాలిత ప్రాంతాన్ని కలుపుకొని కావచ్చు, ఒకే గవర్నర్ ఉండొచ్చు అనేది చెప్పాం. మీకు ప్రీవియస్ లో మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని చివరి గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహన్ అంటాం. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పుడు 2 రాష్ట్రాలకు కలిపి ఈఎస్ఎల్ నరసింహన్ ఉన్నాడు. తమిళనాడు సై గారు మొన్నటి వరకు తమిళసై తెలంగాణకి, పుదుచ్చేరికి ఇన్ఛార్జిగా పనిచేసినారు. రాష్ట్రము, కేంద్రపాలిత ప్రాంతము, అదేవిధంగా రాష్ట్రాలకి కూడా ఒకే గవర్నర్ ఉండడానికి అవకాశం ఉంటుంది అనేది ఏ రాజ్యాంగ సవరణ? రైట్, క్వశ్చన్ ఆన్సర్ చేసినారండి. ఇందులో మనకి ఏ రాజ్యాంగ సవరణ అనేది గమనించినట్టయితే ఈ క్వశ్చన్ కి సంబంధించి మనకి కరెక్ట్ ఆన్సర్ సి అవుతుందండి. 7వ రాజ్యాంగ సవరణ. 7వ రాజ్యాంగ సవరణ 1956 అనేటువంటి సంవత్సరం ప్రకారం 7వ రాజ్యాంగ సవరణ 1956 ప్రకారం 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలకి కూడా కలుపుకొని ఒకే గవర్నర్ ఉండొచ్చు అనేది 7వ రాజ్యాంగ సవరణ ద్వారా చెప్పారు. ఈ 7వ సవరణని కనుక మీరు గమనించినట్టయితే 7వ సవరణ ద్వారా ఫస్ట్ పాయింట్ మనకి 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలకి ఒకే గవర్నర్ ఉండొచ్చు అని ఈ సవరణ చెప్పింది. రెండోది 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలకి ఒకే హైకోర్టు ఉండొచ్చు అనేది కూడా ఇదే రాజ్యాంగ సవరణ చెప్పారు. అదేవిధంగా 7th రాజ్యాంగ సవరణ 1950 ద్వారా 56 ద్వారా 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని రిమూవల్ చేశారు, తొలగించారు. 7th పార్ట్ అనాలి. 7th అమెండ్మెంట్ ద్వారా 7th పార్ట్ 7వ భాగాన్ని తొలగించారు. 7వ భాగం మనకి భారతదేశంలో ప్రిన్సిలీ స్టేట్స్, రాజ సంస్థానాల గురించి చెప్పేది 7వ భాగం, రాజ సంస్థానాల గురించి చెప్తుంది. ఆ 7వ భాగాన్ని కూడా ఇక్కడ మనకి తొలగించడం అనేది జరిగింది. తర్వాత 4th 1 లో భాగంగా
మనకి 491 లోక్సభ స్థానాల సంఖ్యని 525కు పెంచారు 7వ రాజ్యాంగ సవరణ ద్వారా. 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 491 అనే లోక్సభ సీట్లని 525కి పెంచారు. కాబట్టి 7వ రాజ్యాంగ సవరణ అనేది మనకి ఇన్ని అంశాల మీద ఒక అంశాన్ని, ఒక అవగాహనని మనకి తెలియజేయడం జరిగింది. కాబట్టి దీనిలో చెప్పిన దాని ప్రకారం 1956 7వ రాజ్యాంగ సవరణ అనేది 7th పార్ట్ 7వ భాగాన్ని తొలగించడం, అదేవిధంగా ఒక గవర్నర్ 2 రాష్ట్రాలు అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉండడం, హైకోర్టు కూడా 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఉండడం, లోక్సభ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లోక్సభ సీట్లని పెంచడానికి కూడా ఈ రాజ్యాంగ సవరణని ఉపయోగించడం అనేది జరిగింది. తర్వాత 5వది చూద్దాం. 5వ రాజ్యాంగ సవరణ 1955. 5వ రాజ్యాంగ సవరణ 1955 ప్రకారం రాష్ట్రపతి నూతన రాష్ట్రాల ఏర్పాటు సందర్భంగా ఉమ్మడి అసెంబ్లీ యొక్క అభిప్రాయం తీసుకోవచ్చు. ఉమ్మడి అసెంబ్లీ యొక్క అభిప్రాయాన్ని తీసుకోవచ్చు. రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో అతడు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ యొక్క అభిప్రాయాన్ని, కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ యొక్క అభిప్రాయాన్ని రాష్ట్రపతి తీసుకోవచ్చు అని చెప్పేది 1955లో చేసిన 5వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ 6వ రాజ్యాంగ సవరణ కూడా 1956లో చేశారు. ఈ 6వ రాజ్యాంగ సవరణ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ కి సంబంధించిన ట్యాక్సెస్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంతర్రాష్ట్ర మండలికి సంబంధించిన ట్యాక్సెస్, అంతర్రాష్ట్ర మండలికి సంబంధించిన పన్నుల గురించి తెలియజేసేది 6వ రాజ్యాంగ సవరణ. 9వ రాజ్యాంగ సవరణ మనకి 1960 సంవత్సరానికి సంబంధించిందండి. ఈ 9వ రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశం నుండి బేరుబారి అనే ప్రాంతాన్ని మనం పాకిస్తాన్ లో కలపడం అనేది జరిగింది. బేరుబారి ప్రాంతాన్ని పాకిస్తాన్ లో కలిపాం. బేరుబారి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1960లో వచ్చింది. 1960 ప్రకారం 9వ రాజ్యాంగ సవరణ చేసి బేరుబారి అనే ప్రాంతాన్ని పాకిస్తాన్ లో కలపడం అనేది జరిగింది. దీనికోసం రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాని కూడా, లీగల్ అడ్వైజెస్ అంటాం, న్యాయ సలహాలని కూడా స్వీకరించడం జరిగింది. కాబట్టి 7వ రాజ్యాంగ సవరణ 1956 అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎస్ సార్. ఓకే అండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. సొంత రాష్ట్రానికి ఎవరిని గవర్నర్ గా నియమించకూడదు అని తెలిపినది ఎవరు? సొంత రాష్ట్రానికి గవర్నర్ గా నియమించకూడదు, ఎవరిని కూడా డోంట్ అపాయింట్ దేర్ ఓన్ స్టేట్, వారి సొంత రాష్ట్రానికి ఎవరిని కూడా గవర్నర్ గా నియమించకూడదు అనే పాయింట్ ఎవరు చెప్పినారు? ఇందులో హెచ్వి అనాలండి, హెచ్బి కాదు. హెచ్వి కామత్ అనే పర్సన్ చెప్పినాడా? బిఎన్ రావు చెప్పాడా? డాక్టర్ అంబేద్కర్ చెప్పాడా? ఆర్ఎస్ సర్కారియా, రంజిత్ సింగ్ సర్కారియా అంటాం, ఆర్ఎస్ సర్కారియా చెప్పినారా? 2 లేదా అంత సొంత రాష్ట్రానికి ఎవరిని గవర్నర్ గా నియమించకూడదు అనే పాయింట్ ఎవరు చెప్పినారు? సొంత రాష్ట్రానికి ఎవరిని గవర్నర్ గా నియమించకూడదు. ఇక్కడ గమనిస్తే హెచ్వి కామత్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఈ హెచ్వి కామత్ రాష్ట్రపతి ఎన్నికలని సంబంధించి, రాష్ట్రపతి ఎన్నికలు డైరెక్ట్ ప్రాసెస్ లో జరగాలని, రాష్ట్రపతి ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరగాలనే పాయింట్ ని చెప్పింది హెచ్వి కామత్. తర్వాత బిఎన్ రావు, బెనగల్ నరసింహారావు చెప్పిన దాని ప్రకారం, బెనగల్ నరసింహారావు ప్రకారం గవర్నర్ అనే పదవి ఏదైతే ఉందో ఈ గవర్నర్ పదవికి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరగాలి, గవర్నర్ కి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరగాలని బిఎన్ రావు చెప్పాడు. ఈ బిఎన్ రావు ఎవరైతే ఉన్నారో మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి లీగల్ అడ్వైజర్ గా చేశాడు. రాజ్యాంగ పరిషత్కి లీగల్ అడ్వైజర్, న్యాయ సలహాదారుడుగా పనిచేశారు. ఈ బిఎన్ రావే మనకి ఇంటర్నేషనల్ కోర్టుకి సంబంధించి, ఇంటర్నేషనల్ కోర్టు అంతర్జాతీయ న్యాయస్థానానికి సంబంధించి భారతదేశం నుండి జడ్జిగా చేసిన ఫస్ట్ పర్సన్ అవుతాడు. అంతర్జాతీయ న్యాయస్థానం అనేది నెదర్లాండ్ లోని ది హేగ్ అనే ప్రాంతంలో, నెదర్లాండ్లోని ది హేగ్ అనే ప్రాంతంలో ఉన్నది. బిఎన్ రావు గవర్నర్ పదవిని ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి అనేటువంటి పాయింట్ సూచించాడు. రైట్. తర్వాత డాక్టర్ అంబేద్కర్ అభిప్రాయం ప్రకారం
గవర్నర్ ని నియమిస్తే సరిపోతుంది, గవర్నర్ ని నియమించాలి అని చెప్పింది అంబేద్కర్. గవర్నర్ ని రాష్ట్రపతి నియమిస్తాడు అనే పాయింట్ ని, గవర్నర్ ని రాష్ట్రపతి నియమిస్తాడు అనే పాయింట్ అని చెప్పింది కూడా అంబేద్కరే చెప్పాడు. గవర్నర్ నియమించడం అనే దాన్ని మనం కెనడా దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నాం. గవర్నర్ ని నియమించడం అనేది కెనడా నుండి తీసుకున్నాం. గవర్నర్ నియామకం గురించి తెలియజేసేది ఆర్టికల్ 155 అనే ఆర్టికల్ ప్రకారం గవర్నర్ నియామకం గురించి మనకి తెలియజేయడం జరిగింది. తర్వాత ఆర్ఎస్ సర్కారియా, రైట్, ఓకే అండి, ఆన్సర్ క్లారిటీగా వస్తుంది. సర్కారియా కమిషన్ కి సంబంధించి, రైట్, ఓకే, సర్కారియా కమిషన్, ఆర్ఎస్ సర్కారియా అని అంటాం. ఈ ఆర్ఎస్ సర్కారియా అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రంజిత్ సింగ్ సర్కారియా అనేటువంటి పేరు మీద ఈ దేశంలో ఒక కమిషన్ వేశాం. రంజిత్ సింగ్ సర్కారియా పేరు మీద కమిషన్ వేస్తే ఆ కమిషన్ సూచన ప్రకారం ఎవరిని కూడా వారి సొంత రాష్ట్రానికి గవర్నర్ గా నియమించకూడదు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని వాళ్ళని మాత్రమే గవర్నర్ గా నియమించాలి. గవర్నర్ గా నియమించేటువంటి ప్రాసెస్ లో గవర్నర్ గా నియమించబడే అటువంటి వ్యక్తికి ఏదైనా ఒక రంగంలో ఖచ్చితంగా నైపుణ్యత కలిగి ఉండాలి అని చెప్పేసి ఆర్ఎస్ సర్కారియా కమిషన్ రంజిత్ సింగ్ సర్కారియా ఏదైతే ఉంటుందో ఆ రంజిత్ సింగ్ సర్కారియా తెలియజేయడం జరిగింది. రంజిత్ సింగ్ సర్కారియా కమిషన్ ని 1983 సంవత్సరంలో రంజిత్ సింగ్ సర్కారియా కమిషన్ ని నియమించడం జరిగింది. ఇట్లా గవర్నర్ పదవి గురించి తెలియజేసిన వ్యక్తులు వీళ్ళంతా. అదేవిధంగా హెచ్వి కామత్ అనేటువంటి వ్యక్తి రాష్ట్రపతి ఎన్నికని డైరెక్ట్ ప్రాసెస్ లో నిర్వహించాలనేది కూడా మనకి సూచించడం జరిగింది. ఇది క్వశ్చన్ నంబర్ 2, రైట్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నంబర్ 3. గవర్నర్ ని తొలగించే అధికారం ఈ క్రింది వారిలో ఎవరికి ఉంటుంది? గవర్నర్ ని తొలగించేది అంటే ఎవరు రిమూవల్ చేస్తారు గవర్నర్ ని అన్నాం. ఒకటి, రాష్ట్ర అసెంబ్లీ తొలగిస్తుందా? సీఎం అండ్ మంత్రి మండలి తొలగిస్తారా? పిఎం అండ్ మంత్రి మండలి తొలగిస్తారా? రాష్ట్రపతి తొలగిస్తాడా? గవర్నర్ ని తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది? భారతదేశంలో ఆర్టికల్ నంబర్ 156, ఆర్టికల్ నంబర్ 156 అనేది టెన్యూర్ ఆర్ డ్యూరేషన్ ఆఫ్ గవర్నర్, టెన్యూర్ ఆర్ డ్యూరేషన్ ఆఫ్ గవర్నర్, గవర్నర్ యొక్క పదవీ కాలము గురించి, గవర్నర్ యొక్క పదవీ కాలం గురించి తెలియజేస్తుంది. ఈ గవర్నర్ యొక్క పదవీ కాలం గురించి తెలియజేసిన సందర్భంలో గవర్నర్ యొక్క పదవి అనేది రాష్ట్రపతి విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. గవర్నర్ పదవి రాష్ట్రపతి విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంది. రాష్ట్రపతి విశ్వాసం అనేది లేనప్పుడు మాత్రమే మనం 5 years అనే పాయింట్ ని తీసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తగా గమనించాలండి. రాష్ట్రపతి విశ్వాసం పైననే ఆధారపడి ఉంటది. గవర్నర్ కి ఎలాంటి పదవీ కాల భద్రత లేదు. గవర్నర్ ని ఏ క్షణంలోనైనా రాష్ట్రపతి తొలగించవచ్చు. ఆ తొలగించే తీర్మానాన్నే, గవర్నర్ ని తొలగించే తీర్మానాన్నే రీకాల్ అంటాం. గవర్నర్ ని తొలగించడాన్ని రీకాల్ అనే పేరుతో పిలుస్తాం. గవర్నర్ కి పదవీ కాల భద్రత లేదు. గవర్నర్ కి పదవీ కాల భద్రత లేదు కాబట్టి పద్మజా నాయుడు అనే ఒక పర్సన్, పద్మజా నాయుడు, సరోజిని నాయుడు వాళ్ళ కూతురు, ఈమె వెస్ట్ బెంగాల్ కి గవర్నర్ గా చేసింది. వెస్ట్ బెంగాల్ కి గవర్నర్ పద్మజా నాయుడు చెప్పింది, తనని తాను బంగారు పంజరములో చిలక వంటిదిగా పోలిక చేసుకున్నది. తనని తాను బంగారు పంజరములో చిలకతో పోలిక చేసుకున్నటువంటి పర్సన్ పద్మజా నాయుడు పోలిక చేసుకుంది. ఎందుకు సార్ అంటే బంగారు పంజరంలో చిలక వంటిది అని ఎందుకు అనుకుందంటే చూడడానికి ఎంత గొప్పగా కనబడ్డా ఫ్రీడమ్ లేనటువంటి పదవి గవర్నర్ పదవి అని చెప్పినప్పుడు ఇట్లాంటి ప్రాసెస్ ఉంటది. కాబట్టి ఎలాంటి పదవీ కాల భద్రత అనేది లేదు. గవర్నర్ ని ఎవరు తొలగిస్తారు అనుకుంటున్నాం? కరెక్ట్ ఆన్సర్ చేయాలండి. గవర్నర్ ని తొలగించే అటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. వెరీ గుడ్ అండి. గవర్నర్ ని తొలగించే అటువంటి అధికారము రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. ఎవరికి గవర్నర్ ని తొలగించే అధికారం లేదు. ఏ క్షణంలోనైనా గవర్నర్ ని తొలగించవచ్చు. ఎప్పుడైనా గవర్నర్ ని మార్పు చేయవచ్చు. ఎప్పుడైనా ఒక రాష్ట్ర గవర్నర్ ని మరొక రాష్ట్రానికి బదిలీ చేయవచ్చు. ఎప్పుడైనా ఒక కొత్త గవర్నర్ ని అపాయింట్ చేయవచ్చు. ఏ క్షణంలోనైనా తొలగించవచ్చు. ఆ తొలగించడాన్నే రీకాల్ అనే అటువంటి పేరుతో పిలుస్తాం. గవర్నర్ పైన విశ్వాస తీర్మానం ఉండదు. గవర్నర్ పైన అవిశ్వాస తీర్మానం ఉండదు. గవర్నర్ ని తొలగించడానికి ఎమ్మెల్యేలో, ఎంపీలో ఎవరూ సంతకాలు చేయాల్సిన అవసరం లేదు. గవర్నర్ ను తొలగించేదంతా కూడా రాష్ట్రపతి చేతిలో ఉండడం అనేది జరుగుతుంది. రైట్. సెకండ్ మహిళా గవర్నర్. ఓకే అండి.
వెస్ట్ బెంగాల్ కి సంబంధించినటువంటి పర్సన్. ఆమె భారతదేశంలో 2వ మహిళా గవర్నర్ గా పనిచేయడం అనేది జరిగింది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 4. గవర్నర్ జీతభత్యాలకి సంబంధించి సరికానిది ఏది? గవర్నర్ జీతభత్యాలకి సంబంధించి సరికానిది. రాష్ట్ర అసెంబ్లీ వాళ్ళ జీతాన్ని నిర్ణయిస్తుంది, ఇది కరెక్ట్ ఉందా లేదా? రాష్ట్ర సంఘటిత నిధి నుండి చెల్లించాలి, కరెక్ట్ ఉందా లేదా? 2018 నూతన జీతభత్యాల ప్రకారమే జీతాన్ని చెల్లిస్తారు, కరెక్ట్ ఉందా లేదా? పెన్షన్ ని కేంద్ర సంఘటన నిధి నుండి చెల్లిస్తారు, కరెక్ట్ ఉందా లేదా? ఆన్సర్ చూడండి. గవర్నర్ జీతభత్యాలకు సంబంధించి సరికానిది ఏది అన్నాం, కరెక్ట్ ఆన్సర్ చేయాలి. జాగ్రత్తగా గమనించాలి. గవర్నర్ జీతభత్యాలకి సంబంధించి సరికానిదండి. సరికానిది ఏది? ట్రై చేస్తున్నారు, కొంతమంది ట్రై చేస్తున్నారు. వెంకట్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. కరెక్ట్ ఆన్సర్ చేయాలి. గవర్నర్ టాపిక్ లో మరీ ముఖ్యంగా గవర్నర్ సాలరీకి సంబంధించిందండి. ఓకే, జ్యోతి గారు, శిరీష, అరవింద్, గణేష్. రైట్. ఓకే, చూద్దాం ఒకసారి. షఫియా గారు డి అవుతుందా అండి? ఒక్కసారి చూడండి. ఫస్ట్ కరెక్ట్ అవుతుంది అంటున్నారు. రైట్, ఒక్కసారి గమనించండి. ఇది గవర్నర్ సాలరీకి సంబంధించిన పాయింట్ మనం చూస్తున్నాం. గవర్నర్ సాలరీ ఏదైతే ఉందో, గవర్నర్ సాలరీ అంతా ఆర్టికల్ నంబర్ 158 ప్రకారం, గవర్నర్ సాలరీ 158 ప్రకారం గవర్నర్ కి సాలరీస్ అండ్ అలవెన్సెస్ అనేది గవర్నర్ కి సంబంధించిన జీతభత్యాలు, ఇతర సౌకర్యాలు. గవర్నర్ జీతాన్ని మనకి 2వ షెడ్యూల్ ప్రకారం, 2వ షెడ్యూల్ ప్రకారం గవర్నర్ జీతాన్ని పార్లమెంటు నిర్ణయించాలి. గవర్నర్ జీతాన్ని పార్లమెంటు మాత్రమే నిర్ణయిస్తుంది. గవర్నర్ జీతాన్ని పార్లమెంటు నిర్ణయిస్తుంది, చెల్లించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. గవర్నర్ జీతాన్ని పార్లమెంటు నిర్ణయించిన, చెల్లించాల్సింది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. పెన్షన్ ని చెల్లించాల్సింది కేంద్ర ప్రభుత్వం చెల్లించాలి. పెన్షన్ మాత్రం కేంద్రం చెల్లించాలి, సాలరీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. డిసైడ్ చేసేది పార్లమెంటు డిసైడ్ చేస్తుంది. గవర్నర్ కి 2018 ఫిబ్రవరి 1 నుండి 2018 ఫిబ్రవరి 1 కొత్త జీతభత్యాల చట్టం ప్రకారం గవర్నర్ కి 3,50,000 రూపాయల సాలరీ అనేది గవర్నర్ కి ఇవ్వడం జరిగింది. గవర్నర్ కి నిర్ణయించినటువంటి సాలరీ 3,50,000 రూపాయల సాలరీ గవర్నర్ కి నిర్ణయించారు. కాబట్టి ఇక్కడ పెన్షన్ ఇందులో 50% పెన్షన్ వస్తుందండి. ఆ 50% పెన్షన్ ఇచ్చేది మాత్రం కేంద్ర సంఘటిత నిధి నుండి ఇస్తారు. సంఘటిత నిధి జీతాలు ఇవ్వడానికి ఉంటది. ఆగంతుక నిధి అనేది ప్రకృతి వైపరీత్యాలు, అధికంగా వర్షాలు వచ్చినప్పుడు, తుఫానులు వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు, అట్లాంటి పరిస్థితులలో భూకంపాలు వచ్చినప్పుడు మనకి ఆర్థికంగా కొంత సెట్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. కాబట్టి అప్పుడు ఆగంతుక నిధి అనే దాంట్లో నుండి డబ్బు చెల్లించడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి గమనించండి. రాష్ట్ర అసెంబ్లీ నిర్ణయిస్తుంది జీతాన్ని అని చెప్పాము, ఇది కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. ఇది రాష్ట్ర అసెంబ్లీ నిర్ణయించదు, పార్లమెంట్ నిర్ణయిస్తుంది. రాష్ట్ర సంఘటిత నిధి నుండి జీతాన్ని చెల్లించాలి, ఇది కరెక్ట్ గానే ఉంది. 2018 నూతన జీతభత్యాల చట్టం ప్రకారం చెల్లిస్తారు, ఇది కరెక్ట్ గానే ఉంది. పెన్షన్ ని కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు, ఇవి కరెక్ట్ గానే ఉంది. అడిగినటువంటి క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అని అంటే ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు? ఏ అనే దగ్గర ఏముండాలి మనకి? కేంద్రానికి సంబంధించిన పార్లమెంటు మాత్రమే నిర్ణయిస్తుంది జీతాన్ని, పార్లమెంటు మాత్రమే నిర్ణయిస్తుంది. మనం ఇక్కడ అసెంబ్లీ నిర్ణయిస్తుంది అని ఇచ్చినాం కాబట్టి ఇందులో మనకి రాంగ్ ఉండేదైతే ఫస్ట్ వన్ రాంగ్ ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఈ క్వశ్చన్ కి సంబంధించినటువంటి దాంట్లో ఒక భాగంగా తీసుకోవడం జరిగింది. రైట్. ఆయన సాలరీని ఎలాంటి పరిస్థితుల్లో కూడా తగ్గించడానికి లేదు. కన్సోలిడేటెడ్ ఫండ్ కరెక్ట్ మీరు చేశారు. ఇక్కడ గమనించాల్సింది ఒకటి, కన్సోలిడేటెడ్ సంఘటిత నిధి అంటాం కదా, ఈ కన్సోలిడేటెడ్ ఫండ్ ఏదైతే ఉందో ఆర్టికల్ నెంబర్ 266 క్లాజ్ 1 అంటామండి.
కంటింజెన్సీ ఫండ్ అంటే ఆగంతుక నిధి అవుతుంది. కంటింజెన్సీ ఫండ్ అంటే ఆగంతుక నిధి. ఆగంతుక నిధి 267 క్లాజ్ 1 అనేది ఆగంతుక నిధి. దీన్నే ఎమర్జెన్సీ ఫండ్ అనే పేరుతో కూడా మనం పిలవడం అనేది జరుగుతుంది. మరి గవర్నర్ యొక్క సాలరీని ఎలాంటి పరిస్థితుల్లో తగ్గించకూడదు. 361 అనే ఆర్టికల్ ప్రకారం గవర్నర్ కి సాలరీని లేదా రాష్ట్రపతి యొక్క సాలరీని, ప్రెసిడెంట్ గాని గవర్నర్ కి సంబంధించిన సాలరీని గాని ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో కూడా వాళ్ళిద్దరి జీతాలని తగ్గించడానికి ఛాన్స్ లేదు. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో కూడా వాళ్ళిద్దరి జీతాలు తగ్గించకూడదనే 361 అనే ఆర్టికల్ మనకి తెలియజేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఇది. ఓకేనా అండి? రైట్. కంటింజెంట్ 266(2) అనేది అది స్టేట్ కి సంబంధించిందండి నరేంద్ర గారు, ఒకసారి అది స్టేట్ కి సంబంధించింది. రైట్, ఓకే అండి. ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ కి సంబంధించి వాళ్ళ సాలరీని తగ్గించడానికి అయితే ఛాన్స్ ఉండదు. వాళ్ళ సాలరీని తగ్గించడానికి ఛాన్స్ ఉండదు. రైట్, ఓకే. నెక్స్ట్ వన్, గవర్నర్ అర్హతల గురించి తెలిపే అధికరణ ఏది అన్నాం. గవర్నర్ అర్హతల గురించి తెలియజేసే అధికరణం చూసినట్టయితే ఆర్టికల్ నెంబర్, ఇప్పుడు గవర్నర్ టాపిక్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 153 to 159 అనేటువంటి ఆర్టికల్స్ అన్ని గవర్నర్ గురించి చెప్తాయి. ఈ గవర్నర్ గురించి చెప్పే అటువంటి ఆర్టికల్లో భాగంగా మనం ఆర్టికల్ నెంబర్ 153 చూసాము. 153లో ఎవరీ స్టేట్ హ్యావ్ ఏ గవర్నర్, ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి అని చెప్తాం. ఆర్టికల్ 154లో గవర్నర్ కి ఎగ్జిక్యూటివ్ పవర్స్, గవర్నర్ కి కార్యనిర్వహణ అధికారాలు ఉంటాయి. ఆర్టికల్ నెంబర్ 155 ప్రకారం గవర్నర్ ని అపాయింటింగ్, గవర్నర్ ని నియమించే విధానం. ఆర్టికల్ నెంబర్ 156 అనేది టెన్యూర్, గవర్నర్ యొక్క పదవీ కాలం. ఆర్టికల్ నెంబర్ 157 ఏదైతే ఉందో ఎలిజిబిలిటీస్, అర్హతలకి సంబంధించింది చెప్తాం. అదేవిధంగా ఆర్టికల్ నంబర్ 158 సాలరీస్ అండ్ అలవెన్సెస్, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టుగా సాలరీస్ అండ్ అలవెన్సెస్ చెప్పాము. తర్వాత ఆర్టికల్ 159 ఏదైతే ఉందో ఓత్ అండ్ అఫైర్మేషన్, గవర్నర్ యొక్క ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్ గా మనం చెప్తున్నాం. కాబట్టి ఇందులో మనకి గవర్నర్ పదవికి సంబంధించిన అర్హతలను గురించి తెలియజేసే అటువంటి ఆర్టికల్ అన్నప్పుడు మనకి 157, రైట్, ఎంతమంది కరెక్ట్ చేసినారో 157 అనే అటువంటి ఆర్టికల్ అంతా కూడా గవర్నర్ కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీస్ ని మనకి చెప్పడం జరిగింది. 156 అండి, ఏ అనేది 156 పదవీ కాలం అండి. పదవీ కాలం సాంబలక్ష్మి గారు ఒకసారి చూడండి, అది పదవీ కాలానికి సంబంధించింది. 159 ఆల్రెడీ చెప్పాము, ఓత్ అండ్ అఫైర్మేషన్. ఇందులో మనకి ఒక్కొక్కటి చూద్దాం. పదవీ కాలం ఆల్రెడీ ఇప్పటి వరకు చెప్పాము. మనకి అర్హతల్లో భాగంగా గవర్నర్ గా నియమించబడాలంటే 35 years నిండి ఉండాలి అనేది ఖచ్చితంగా మనకి మ్యాండేటరీగా తీసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ 158 ప్రకారం మనకి సాలరీస్ అండ్ అలవెన్సెస్ గురించి చెప్పాము ఇప్పటివరకు. అధికరణ 159 అనేది ఓత్ అండ్ అఫైర్మేషన్. గవర్నర్ తో ఎవరు ప్రమాణం చేయిస్తారు సార్ అన్నప్పుడు హైకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవర్నర్ తో ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయిస్తారు. ఒకవేళ గవర్నర్ లేనటువంటి టైంలో గవర్నర్ రిజైన్ చేసినా, ఆ గవర్నర్ రిజైన్ చేస్తే రిజిగ్నేషన్ లెటర్ ని ప్రెసిడెంట్ రాష్ట్రపతికి ఇవ్వాల్సి ఉంటది. ఒకవేళ గవర్నర్ పదవిలో ఉంటూ మరణిస్తే రాష్ట్రానికి తాత్కాలిక గవర్నర్ గా, ఇంటేరిం గవర్నర్ గా మనకి ఎవరుంటారు సార్ అంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ అనేటువంటి పర్సన్ తాత్కాలిక గవర్నర్ గా ఉండడం అనేది జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిందండి. మనం ఏదైతే 5 క్వశ్చన్స్ అని చెప్తున్నామో ఆ 5 క్వశ్చన్స్ వరకు ఇక్కడ మనం చూసాము. రిమైనింగ్ అంతా ఎవరైతే మనకి ఆఫర్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో, యాప్ పర్చేస్ చేసిన వాళ్ళు ఉన్నారో
వాళ్ళకి రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని వస్తాయండి. యాప్లో స్టార్ట్ చేస్తున్నా, మీరు యాప్లోకి రండి. మిగతా వాళ్ళు ఎవరైతే యాప్ తీసుకొని వాళ్ళు ఉన్నారో అందరూ కూడా దీన్ని పర్చేజ్ చేయండి. ఓన్లీ 222 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు చెప్పిన క్వశ్చన్స్ అన్ని అందులో ఉంటాయి. రిమైనింగ్ మీకు ఏదైతే ఫార్వర్డింగ్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి కూడా వినడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.